పుష్కరానికి ఒక హిట్ కొట్టిన అన్నున్నాయి. Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఓజీతో కంబ్యాక్ కొట్టి స్వింగ్ ఫామ్లోకి వచ్చేసాడు. నెక్స్ట్ లైనప్ కూడా ఉందంట. అయితే మన స్టార్ ఇంటూ టాప్ లీగ్ సిరీస్లో ఇవాళ పవన్ అన్న గురించి మాట్లాడుకుందాం. ఏ సినిమాలతో ఎంటర్ అయ్యాడు, ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసా అనేది. దీంట్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ అండ్ ప్రభాస్ కూడా పెట్టాం. చూడడం వల్ల ఒక లుక్ వేయండి. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పవన్ అన్న జమానాకు ఒక హిట్ కొడతాడు. కొట్టినప్పుడల్లా ఆ సౌండ్ మాత్రం మామూలుగా ఉండదు. హిట్ టాక్ పడ్డదంటే పక్కా టాప్ 3లో పడాల్సిందే. ఫస్ట్ టైం ఈ ఫీట్ బద్రీతో కొట్టాడు. సోసో టాక్తో స్టార్ట్ అయ్యి తన స్వాగ్, ప్రెజెన్స్ అండ్ యాటిట్యూడ్తో బ్లాక్ బస్టర్ చేశాడు. దట్టు విత్ డెబ్యూ డైరెక్టర్ పూరి. ఒక బ్రాండ్ మార్క్ అది టాలీవుడ్కి. బికాస్ పూరి గాని ఇంట్రడ్యూస్ చేశాడు పీక్ రేస్తో. 50-100 డేస్ ఆడించాడు అప్పుడు. ఇప్పటికీ ఫ్యాన్స్కి హై ఇస్తానే ఉంది బద్రీ. రిలీజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. లిటరల్గా మ్యాడ్నెస్ మళ్ళీ చూడడానికి. బద్రీ అప్పుడు 17 కోట్ల షేర్తో టాప్ 2 హిట్ అయింది. ఫస్ట్ టాప్ 3లోకి వెళ్ళిన సినిమా కెరీర్లో. తర్వాత అల్టిమేట్ యూత్ సెన్సేషన్. ఒక్క సినిమాతో ఫ్యాన్ బేస్ డబుల్ అయింది. యూత్లో క్రేజ్తో ఊపేశాడు. ఒక ఐకాన్ అయ్యాడు వాళ్ళకి. నెవర్ బిఫోర్ ట్రెండ్ సెటర్ అయ్యాడు. ఎలైట్ స్టార్డమ్ వచ్చింది. అదే ఖుషి. మీరు కుటుంబ సత్య గారు కావచ్చు, తొక్కల సత్య గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సిద్ధు సిద్ధార్థ రా. ఖుషి ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఈ సినిమాతోనే ఎందరో ఆయనను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఫ్యానిజం చేయడం వేరు, ఫాలో అవ్వడం వేరు. ఫాలో అంటే ఆయన ఏం చేసినా చేయడం, ఆయన ఏం చేసినా దాన్ని కరెక్ట్ అనడం, అది ఫాలో అవ్వడం. అంటే లవ్ స్టోరీస్లో హీరో స్టైల్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి భలే తీశారు. మస్త్ ఆడింది. ఖుషి ఇండస్ట్రీ టై 23 కోట్ల షేర్ కొట్టింది. ఇది కొందరు ఒప్పుకోరు, కాంట్రవర్సీ కదా. దీనిపైన లాంగ్ బ్యాక్ వీడియో చేసాం క్లియర్గా. ఒక లుక్ వేయండి. సో ఖుషితో మళ్ళీ ఫీట్ కొట్టాడు పవన్ అన్న. నెక్స్ట్ ఇది చాలా రేర్ ఆస్పెక్ట్. 2019 అండ్ 2023లో ప్రభాస్ అన్నకి ఇలానే జరిగింది. సినిమా హిట్ అవ్వకుండానే టాప్ 3లోకి ఎంటర్ అవ్వడం. ఇది 2008లో జల్సాతోనే పడింది పవర్ స్టార్కి. హ్యూజ్ హైప్, సూపర్ రిలీజ్, భారీ బిజినెస్. పోకిరి అప్పటికి రాకపోయి ఉంటే ఇండస్ట్రీ బొమ్మ. మిక్స్డ్ టాక్ పడ్డ ఫస్ట్ డే టు లాంగ్ రన్ రికార్డ్స్ పెట్టుకుంటూ పోయాడు పవన్ కళ్యాణ్. క్రేజ్ అండ్ అప్పుడు ఆ ఆల్బమ్, ఆ సెన్సేషన్, సాంగ్స్ కోసం రిపీట్ చేశారు జనాలు. 4 crore లాస్తో 28 crore షేర్తో టాప్ 2 మూవీగా ఉండే. అలా సెమీ హిట్ అయినా టాప్ లీగ్లో పెట్టాడు పవర్ స్టార్. అండ్ 4th వన్, బాప్ ఆఫ్ కంబ్యాక్స్. లిటరల్గా ఫ్యాన్స్ అందరు బతిమిలాడారు ఒక్క హిట్ ఇవ్వన్నా అని. వచ్చిన ఆడియో ఫంక్షన్స్ అన్నిట్లో అది గబ్బర్ సింగ్తో తీరింది. ఫ్యాన్స్ అల్చేలు, ఆకలి, ఆ సెన్సేషన్ పవర్ స్టార్ ఫ్యాన్స్కే సాధ్యమైంది. ఏమన్నా సెలబ్రేషన్స్ అప్పుడు. నాకు ఇంకా గుర్తు, నాకు తెలిసిన చాలా మంది టికెట్స్ దొరకక పైరసీ సిడీస్లో చూసేవారు. 6 ఇంచ్ ఎఫోరియా ఉండే. 2012లో 60 కోట్ల షేర్తో టాప్ 2 బ్లాక్ బస్టర్ అయింది ఆఫ్టర్ మగధీర. తర్వాత విత్ ఇన్ నో గ్యాప్ అత్తారింటికి దారేత్తో మళ్ళీ ఈ లీగ్లోకి వచ్చాడు. ఒక లీక్ అయిన సబ్జెక్ట్తో ఇండస్ట్రీ కొట్టిపడేశాడు. అఫ్కోర్స్ పైరస్ వచ్చేయడం ఈ జనరేషన్లో కామన్, కానీ అప్పుడు అది కూడా రిలీజ్ కాకుండానే సగం సినిమా వచ్చేసి మరి హిట్ అవ్వడం అరాచకం. నేను సింహం అంటున్నాబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఒక నార్మల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వండర్ మగధీరం దాటాడు. ట్రేడ్ అంతా షాక్. అండ్ ఈ సినిమాతోనే ప్రూవ్ అయింది, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు. ఎన్ని హడిల్స్ ఎదురైనా, సినిమా లీక్ అయినా, సినిమా బాగుంటే ఎవ్వడు ఆపలేడని. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. మొదటి 75 కోట్ల షేర్తో ఆల్ టైమ్ ఇండస్ట్రీతో చివరిసారిగా లీగ్లోకి ఎంటర్ అయ్యాడు. అత్తారింటికి దారే తర్వాత కరెక్ట్ హిట్ పడలేదు, మార్కెట్ డౌన్ అయింది. రీసెంట్గా ఓజీతో హిట్ కొట్టినా టాప్ 3లోకి రాలేకపోయింది, పాన్ ఇండియా క్రేజ్ లేకపోవడం వల్ల. ఇప్పుడు అన్న పాలిటిక్స్లో ఉన్నాడు కదా, మోస్ట్లీ ఏ సినిమా కూడా టాప్ 3లోకి రాకపోవచ్చు. కానీ ఓజీ ప్రీక్వెల్ ఆర్ సీక్వెల్కి టాప్ 5 ఛాన్స్ ఉంది. అది కూడా తొందరగా వస్తే. సినిమాలకి దూరమై ఆగిపోయాడు, కానీ కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే టాక్తో సంబంధం లేకుండా సినిమాని టాప్లో పెట్టేవాడు. ఓజీకి పెద్దగా టాక్ రాకపోయినా 300 కోట్లు కొట్టాడు. అది కూడా లాస్ట్ 12 ఇయర్స్లో హిట్ లేకుండానే. అదే కాన్సన్ట్రేట్ చేస్తే. నేను యువతలుంటేనే చట్టం, అవతలకు వస్తే కష్టం వాడికి. సో అది గైస్ మ్యాటర్. స్టార్ ఇంటూ ద టాప్ లీగ్ సిరీస్లో పవన్ కళ్యాణ్ ఫీట్స్. నెక్స్ట్ ఈ సిరీస్లో ఎవరిపైన కావాలో ఎప్పటి చేసేద్దాం. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి వీటిలో మీరు థియేటర్లో చూసిన సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.